వైసీపీ పాలనను తరిమి కొట్టడానికి జనం జాతరలా తరలివచ్చారు. చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ అల్లరిమూకల దాడిలో గాయపడి ఏలూరు సర్వజన ఆసుపత్రి చికిత్స పొందుతున్న పలు గ్రామాలకు చెందిన బాధితులను చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. అధైర్యపడవద్దని, అన్ని విధాలా అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు చింతమనేని ప్రభాకర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరపడానికి ఎన్నికల కమిషన్ ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎంతో తెగించి పోరాడారన్నారు. ఆ నాయకులు కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఓటమి భయంతో బూత్లు ఆక్రమించుకోవాలని, వైసీపీ అల్లరిమూకలు చేసిన ఈ దాడులకు సంబంధించి ఎవరైతే బాధితులున్నారో వాళ్ళందరికీ ఈరోజు వైద్య విషయంలో కానీ, కుటుంబాలకు ధైర్యం కల్పించే విషయంలో కానీ అన్ని విధాల పూర్తి అండగా ఉంటామని తెలిపారు. రేపు రాబోయే ఫలితాల్లో వన్ సైడ్గా ఫలితాలు రాబోతున్నాయని, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారంతా జగన్ని తరిమి కొట్టాలని తరలివచ్చి ఓటు వేశారని చెప్పారు. ఒక జాతర మాదిరిగా ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి తరలివచ్చి దెందులూరులో ఓటర్లను తమ ఓటు హక్కును వినియోగించుకున్న తీరు అద్భుతం అన్నారు. రాష్ట్ర ఎన్నికల్లో ఇక ఒక చరిత్రగా నిలుస్తుందని చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సహా కూటమిలోకి ప్రతి పార్టీలో కార్యకర్త నుంచి అగ్రనాయకత్వం వరకు ప్రతి ఒక్కరి సమిష్ట కృషికి నిదర్శనం ఈ ఎన్నికలని, ఆ కృషికి ఫలితం రేపు 4వ తేదీన రాష్ట్రం మొత్తం చూడబోతున్నారని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిపించడానికి ఎన్నికల కమిషన్ కూడా ఎంతో కష్టపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో తెగించి పోరాడినటువంటి మా నాయకులకి, మా కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు వాళ్ళు చేసినటువంటి ఈ దాడులకు సంబంధించినటువంటి ఎవరైతే దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వైద్య విషయంలో కానీ, వాళ్ళ కుటుంబాలకి ధైర్యం కల్పించే దానిలో కానీ మా వంతు పాత్రనే మేము పోషిస్తున్నాం. రేపు రాబోయేటువంటి ఫలితాల్లో వన్ సైడ్ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి కూడా ఈ జగన్ని తరిమి కొట్టాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఓటేసీలు కూడా సందర్భాలు, మరి అలాంటి వారందరినీ కూడా రుణం తీర్చుకోలేము. హైదరాబాద్ నుంచి కానీ, ఇతర ప్రాంతాల నుంచి కానీ ఏదో ఒక జాతర మాదిరిగా జనమందరూ కూడా రావటం, ఇంత పెద్ద ఎత్తున పర్సంటేజ్ నమోదు చేయటం మరి ఒక చరిత్ర ఇది. దీనందరికీ కష్టపడినటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ పార్టీకి సంబంధించినటువంటి సామాన్య కార్యకర్తల దగ్గర నుండి పార్టీ అగ్రనాయకత్వం దాకా ప్రతి ఒక్కరూ కూడా వీరోచితంగా పోరాడాడు. ఆ ఫలితాల్ని రేపు చూడబోతా ఉన్నాం. ఎవరైతే ఎలాంటి ఎప్పుడూ లేని సంస్కృతి ఎలక్షన్లో దాడి చేసి భయపెట్టి బూతుల్ని క్యాప్చర్ చేసుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఎన్నికలకు వెళ్ళారో వాళ్ళకి తగిన గుణపాఠం ఇప్పుడు ప్రజలు ఓటు రూపంలో చెప్పారు. రేపొద్దున వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకే చుట్టుకోబోతా ఉన్నాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా